అమ్మ ఇచ్చినట్టే ఇచ్చి కుళ్ళుకుందిరా. స్టిచ్చింగ్ నీట్‌గా వచ్చినా లాస్ట్‌కి పాడు చేశాను ఆ చేతులతో నేనే. "ఓమా నీ చీరల్లో నుంచి ఒక్కటి నువ్వు తీసేసేది ఏదైనా ఒక చీర ఇమ్మా" అంటే తిట్టి తిట్టి ఒక చీర ఇదే ఇచ్చిందిరా. మంచి పట్టు చీర బార్డర్ వచ్చింది. అబ్బా భలే ఉంటదిలే కుట్టినా కూడా అనుకొని తీసుకున్నా. ఎందుకు ఇచ్చిందో తెలుసా అది? కొంచెం చీకు పట్టింది. ఇంక చినిగిపోద్దిలే అని చెప్పి నాకు ఇచ్చింది. బార్డర్ ఇంతే చినిగిందనమాట. ఇంకెక్కడ ఏం డ్యామేజ్ లేదు. చీర నేను తీసుకొని నెల రోజులైంది. ఒక రోజు వచ్చి వద్దులే కుట్టమాక అంటది. ఇంకొక రోజు వచ్చి సరేలే కుట్టుకోలే అంటది. చీర మీద గడ్డలేసిందని కాసేపు కూర్చొని కాసేపు నిల్చొని నా బాధలో నేను పడతా కుట్టానురా. నా దగ్గర ఫ్రిల్ ఫ్రాక్స్ బోల్డ్ అన్ని ఉన్నాయి. పట్టు చీరతో హై ఎండ్లో మోడల్ పెడితే ఎట్టుండిద్దా లుక్ అని చెప్పి ట్రై చేశా. అంతా బాగా వచ్చింది. ఇంకా మీకు చూపిద్దాము అని చెప్పేసి ఐరన్ బాక్స్ పెట్టి ఐరన్ చేస్తా ఉన్నా కాలింది. బార్డర్ దగ్గరికి వెళ్ళా తీసేసా దాన్ని. అటు ఇటు కాకుండా పొట్ట దగ్గర కాలింది. డ్రెస్ మాత్రం బాగా వచ్చిందని నవ్వాలా, అది కాలిపోయిందని ఏడవాలా, ఏందిరా నాకు ఈ కర్మ. స్టిచ్చింగ్ వీడియో కూడా తీసానమ్మా మీకోసం. ఇదంతా మా అమ్మ వల్లే, నేనేం చేయలా. మా అమ్మకి ఇష్టం లేకుండా ఇచ్చింది చీర, అందుకే ఇటు తగలేసా. ఇప్పుడు దీన్ని బాగు చేయడానికి మళ్ళీ ఏదో ఒకటి ఆలోచించాలి. మీ కాళ్ళ ఏమన్నా ఐడియాలు ఉన్నాయా? లోపల నుంచి ఏడిపోతుందిరా. ఆ ఏడుపు మొహం దాచుకోవడానికి మొహానికి సున్నం రాసుకొని మీ ముందుకు వచ్చి షో చేస్తున్నా చూడు, ఏమన్నా నన్ను.